తెలంగాణలో కరెంటు శాఖ కూడా అధికార పార్టీకి ప్రతిపక్షం లెక్క పనిచేస్తున్నది. ఎట్లా రెప్ప మూసినంత సేపన్న కరెంటు పోకుండా కరెంటు ఇస్తామని సర్కారు వాళ్ళు చెప్తుంటే పోయి ప్రతిపక్షం వల్ల మీటింగులనే కరెంటు పోగొట్టి నవ్వెటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు చేస్తున్నారు కదా కరెంటు వాళ్ళు. హైదరాబాద్ ఉప్పల్ దగ్గర ఉన్న ఫిర్జాది కూడా కాడ ఫంక్షన్ హాల్లో కేటీఆర్ సార్ మీటింగ్ పెట్టిండు. ఇక ఆ ఏరియా కార్ పార్టీ కార్యకర్తలు లీడర్లు అందరూ వచ్చిరు. కేటీఆర్ సార్ నిలబడి మాట్లాడుతుంటే పుసుక్కు అని కరెంటు పోయింది. పట్టవగలే 12ంటికే ఫంక్షన్ హాల్ అంతా సిమ్మ చీకటి అయిపోయింది. ఇక మీటింగులు ఉన్న వాళ్ళంతా కార్యకర్తలు సెల్ ఫోన్లు తీసి ఫోన్ల లైట్లు షాల్ చేసిర్రు. ఇట్లా ఇక ఫోన్లు లైట్లు కొట్టే నినాదాలు చేయబట్టిరు. కేటీఆర్ సార్ కూడా చూసిరా కరెంటు ఎట్లా పోతున్నదో అని సర్కారుకు సురుకులు పెట్టిండు. జర ప్రతిపక్షం వల్ల మీటింగులు అవుతున్న జాగాలనన్నా కరెంటు పోకుండా చూసుకోరు సార్లు, లేదంటే ఎక్కిరిచ్చేటోళ్లకు జుట్టు చేతికి ఇచ్చినట్టు అవుతుంది అని అనుకోవచ్చిరట. ఇక ఈ సంగతి ఎరకైన వాళ్ళు